హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా జాన్సమ్మ కోసం అయితే ఎండు రొయ్యలు అండ్ ఎండు చేపలు అయితే తీసుకొచ్చారు. మాకు దగ్గరలో రేపల్లె సిటీ అనమాట. రేపల్లెకైతే వెళ్ళిపోయి తనకి కావాల్సినటువంటి ఎండు చేపలు ఎండు రొయ్యలు అయితే తన ఇష్ట ప్రకారం తెచ్చుకుంది. హైదరాబాద్ తీసుకువెళ్ళడానికి ఒక చిన్న వర్క్ ఉండి అయితే వచ్చింది మా పిన్ని. సో తనైతే మంచిగా ఫిషెస్ అండ్ అదే ఎండు చేపలు ఎండు రొయ్యలు తీసుకెళ్ళడానికైతే మంచిగా తెచ్చుకుంది. వాటిని అయితే మంచిగా వాటిని క్లీన్ చేస్తాం కదా, ఫస్ట్ ఎండబెట్టేసారు. ఎండలో కొంచెంసేపు ఎండబెట్టేసిన తర్వాత క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటారు. అండ్ అలానే చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండు చేపలు ఎండు రొయ్యలు. అట్లానే అక్కడ కూడా హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, దొరకవని నేను అనట్లేదు. బట్ ఇక్కడికన్నా అక్కడ ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ క్వాలిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా క్వాలిటీని బట్టే కదా మనకి డిఫరెన్స్ అనేది ఉండేది. అలానే వీటితో పాటు పచ్చి చేపలు తీసుకొచ్చుకున్నారు అండ్ అలానే చికెన్ కూడా తీసుకొచ్చారు. చికెన్ ఏం చేస్తారనేది కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇవి వచ్చేసి జల్లెలు ఫ్రెండ్స్, జల్లెలు తీసుకొచ్చారు. వాటిని అయితే మా మమ్మీ మంచిగా కట్ చేసి ఇదైతే ఇంట్లోకి కర్రీ చేసేసారు. చేపల పులుసు అయితే పెట్టేశారు. అండ్ వీటిని అయితే మంచిగా తలాతో ఒక కోసేసి చాలా తక్కువ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇవైతే జల్లలు మాత్రం. అండ్ అట్లా నాకైతే ఫేవరెట్ కాదు ఫిష్. నాకు ఆల్మోస్ట్ నా ఫేవరెట్ ఏంటి అంటే నేను ఫిష్ అనే చెప్తా. బట్ ఈ చిన్న చిన్న ఫిషెస్ కాదు, పెద్ద ఫిష్ అంటే నాకు చాలా ఇష్టము. ఫిష్లో హెడ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అండ్ అలానే మంచిగా ఇవి క్లీన్ చేసేసిన తర్వాత అయితే ఫిష్ పులుసు కంప్లీట్ అయిన తర్వాత మంచిగా కర్రీ మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మంచిగా భోజనం చేసేసి అయితే తెచ్చిన చికెన్తో అయితే మా ఇంట్లో చికెన్ పచ్చడి అయితే పట్టారు. అండ్ అలానే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని స్పీడ్గా మళ్ళీ ఈవినింగ్ కల్లా చికెన్ పచ్చడి కూడా రెడీ చేసేసారు. అలానే ముందుగా ఈ ప్రాసెస్ అయితే చేసేసారు. కట్టెల పొయ్యి మీద అయితే స్పెషల్గా చేశారు. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కట్టెల పొయ్యి మీద. చిన్నగా నేనైతే ఎప్పుడు చూసినా గ్యాస్ స్టవ్ మీద అయితే చేశాను ఇప్పటి వరకు. బయట ఆరు బయట ఇట్లా అయితే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను కూడా హెల్ప్ చేశాను, కొంచెం నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి. అంతకుముందు ఎప్పుడు నేను కూడా పచ్చడి అట్లా ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే కదా కొంచెం ఫ్రీగా ఉంటుంది, నేను కూడా అన్నీ నేర్చుకుందామని చెప్పేసి. ఏది ఎవరికి స్టార్టింగ్లో అయితే మంచిగా పర్ఫెక్ట్గా రాదు కదా. సో ఏదైనా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కదా కుకింగ్ అనేది. సో అందుకని చెప్పేసి నేను కూడా హెల్ప్ చేశాను. స్టార్టింగ్ అనేది నేనే స్టార్ట్ చేశాను. సో నేనైతే కొంచెం డీప్ ఫ్రై చేశాను. ఒక 30 మినిట్స్ వరకు నేనే చూశాను. ఆ తర్వాత అయితే మా పిన్ని చూసుకున్నారు. క్వాంటిటీ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ తనే చేశారు. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే తక్కువలో ఉన్నప్పుడైతే చేస్తూ ఉంటాను. మళ్ళీ మెజర్మెంట్స్ ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే చట్నీ మొత్తం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందంట. సో అందుకని చెప్పేసి వాటికి కావాల్సిన మొత్తం మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసాము. ఆ తర్వాత దీన్ని అయితే డీప్ ఫ్రై చేసేసాము. డీప్ ఫ్రై చేసిన తర్వాత అయితే ఇలా ఉంది, చక్కగా మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. అండ్ ఆ తర్వాత అయితే మనకు కావాల్సిన మసాలాస్ కానీ అండ్ వాటికి కావాల్సిన పొడులు మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకుని ఉంచాము. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకుని మెజర్మెంట్స్తో అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ లాగా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అప్పటికప్పుడు తిన్నా కొంచెం టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇట్లాంటివి వచ్చేసి మనకి పచ్చళ్ళన్నీ ఊరిన తర్వాత అయితే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. బట్ మనం అయితే ఆగలేము కదా, తినడానికి ఫస్ట్ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి నేనైతే మొత్తం ఇది మిక్స్ చేసిన తర్వాత కొంచెం టేస్టీగానే ఉంది ఫ్రెండ్స్. వెంటనే అయితే టేస్ట్ చేసేసాను. అండ్ ఇవి పడులు ఉంటాయి కదా, ఫస్ట్ మనకి మసాలా అని చెప్పేసి మెంతిపిండి ఆవపిండి మొత్తం అయితే బాగా మ్యాగ్నేట్ చేసేసాము. మ్యాగ్నేట్ చేసిన తర్వాత వీటిలో ఫైనల్గా అయితే అల్లం కూడా డీప్ ఫ్రై చేసి ఉంచాము. అది కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అయితే మొత్తం ఫైనల్గా మనకి టేస్ట్కి అయితే రెడీ అయిపోయి ఉంటుంది. బట్ ఇదైతే 2 days తర్వాత అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. 1 dayకైనా అంతేం టేస్ట్ అనిపించదు, మాగిన కొద్దీ మనకి టేస్ట్ అనిపిస్తుంది. ముక్కలు మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ పీల్చి వదిలేస్తాయి అన్నమాట. సో అప్పుడైతే మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా. అండ్ అలానే మీలో ఎంతమందికి చికెన్ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే నేను మాట్లాడుతూ ఉంటే నాకు అలా చూస్తూ ఉంటే ఊరిళ్ళు అయితే వచ్చేస్తూ ఉన్నాయి.
అండ్ అలానే లాస్ట్లో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత అయితే ఫైనల్గా మొత్తం కూల్ అయిపోవాలి. మనం మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ మొత్తం కూల్ అయిన తర్వాత మాత్రమే మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. 2 days తర్వాత అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇవైతే ఫైనల్గా రెడీ అయిపోయింది పచ్చడి. ఆయిల్ మరీ తక్కువగా ఉంది అనుకోకండి ఫ్రెండ్స్. మనం చూసి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఆయిల్ తక్కువగానే తింటున్నారు కదా. సో మేమైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్ వేస్తాము. అండ్ ఫైనల్గా కావాలి అనుకుంటే మళ్ళీ తర్వాత మిక్స్ చేసుకుంటాము. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్.